ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 21వ అధ్యాయం. కార్తీక మాసంలో 21వ రోజు చేయవలసిన విధులు. 21వ రోజు బహుళ షష్ఠి. ఈ రోజున కుమారస్వామిని ఆరాధించాలి. గ్రామ దేవతలను పూజించాలి. పంటితో నమిలి తినే పదార్థములను తినకూడదు. ఉల్లి, ఉప్పు, కారం, ఉసిరి తినకూడదు. విజయ ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. శక్తి కొలది దానము చెయ్యాలి. 21వ రోజు చెయ్యవలసిన పారాయణము. యుద్ధంలో పురంజయుని ఓటమి. యుద్ధరంగాన దూకిన పురంజయునకు కాంబోజాది రాజులకు భయంకరమైన యుద్ధం జరుగుచున్నది. ఆ యుద్ధంలో రధికునితోనూ అశ్వ సైనికునితోనూ గజ సైనికుని పదాది సైనికునితోనూ ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరిని మరొకరు ఢీకొనుచు హుంకురించుకుని సింహనాదములు చేయుచు భేరి దుందుబులు వాయించు కొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు విజయము కొరకు పోరాడుచున్నాయి. రణభూమి నందు ఎటు చూచిన తెగిన మొండెములు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు ఆ మహాయుద్ధములో వీరత్వము చూపి చనిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చారు. భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది రాజుల సైన్యము 3 అక్షోహిణులు ఉన్న పురంజయుని సైన్యమును అతి సాహసముతో పట్టుదలతో ఎదిరించినది. పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అపజయమే కలిగినది. నాటికి యుద్ధం ముగిసినది. మెల్లగా చీకటి ఆవరిస్తున్న సమయములో శత్రువులను తప్పించుకొని రహస్య మార్గం గుండా రాజభవనానికి వచ్చాడు. శత్రురాజులు యుద్ధభూమికి కొద్ది దూరములో డేరాలు వేసుకొని ఉన్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. రాజపురోహితుడు తమ రాజుకు వచ్చిన ఆపద తెలుసుకొని పురంజయుని వద్దకు రాగా రాజపురోహితుని చూసి మర్యాదగా నమస్కరించి ఆసనం చూపించాడు. ఆసీనుడైన బ్రాహ్మణుడు రాజుతో, రాజా, విచారించి లాభం లేదు. అధర్మ ప్రవర్తన వల్ల అపజయం పొంది బాధపడుతున్నావు. జయాపజయాలు దైవాధీనములని తెలుసుకొనము. నీవు చింతతో కృంగిపోవద్దు. శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న సంకల్పం నీకు ఉన్నచో నా మాట విని దైవ కార్యం నిర్వహించు. ఇది కార్తీక మాసము. రేపు కృతికా నక్షత్రములో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్యకర్మలు చేసి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భక్తితో ఆడుతూ పాడుతూ భగవన్నామస్మరణ చెయ్యుము. ఈ విధంగా శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషించి నీ శత్రువులను చంపుటకు నీకు తగిన శక్తిని ఆయన ప్రసాదిస్తాడు. కనుక రేపు ఆ విధంగా చేసి శత్రుమూకలను చెండాడి నీ రాజ్యాన్ని కాపాడుకోండి. లెమ్ము, శ్రీహరి మదిలో తలచి నేను చెప్పినట్లు చెయ్యుము అని హితోపదేశము చేశాడు. అపవిత్రః పవిత్రావా నానావస్థాన్ గతోపివ యః స్మరేత్ పుండరీకాక్షం బాహ్యభ్యాంతరశుచిః. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 21వ 21వ రోజు పారాయణం పూర్తయినది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి. ఒక్క మొక్కైనా నాటండి. నమస్కారం.